జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. దైనందిన జీవితంలో కాలం బాగాలేదనో ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబపరమైన అంశాల్లో ఇబ్బందులు, ఏ పని చేస్తున్నా ప్రతిబంధకాలు ఎదురవుతూ ఉంటాయి. మీరందరూ అనుకుంటుంటారు అప్పుడప్పుడు కాలం కలిసి రావట్లేదు, ఏమనుకున్నా జరగట్లేదు, గడిచినటువంటి 3 మాసాలు 6 మాసాలు సంవత్సరంగా ఏ పని పట్టుకున్నా అవ్వట్లేదు, విజయము చేకూరట్లేదు, అన్యాయంగా ధన నష్టం అవుతుంది. దీనికి గల కారణం ఏమిటి అన్నటువంటి ఆలోచనలు కలుగుతుంటాయి. ఇది గోచార పరిస్థితుల వల్ల అవ్వచ్చు, వాస్తుపరమైనటువంటి అంశాల వల్ల అవ్వచ్చు, ఇతరత్ర అనేక రకాలైనటువంటి స్థితిగతుల వల్ల మీ దైనందిన జీవితంలో కనీసం 3 మాసాల నుండి సంవత్సరం వరకు కూడా అన్ని నష్టాలే వస్తున్నాయి. గడిచినటువంటి సంవత్సరం రోజులుగానో 6 నెలలుగానో 3 నెలలుగానో కనీసం 30 రోజులుగా ఏవో తెలియని ప్రతిబంధకాలు ఎదుర్కొంటున్నారు. అంటే ఎక్కువగా మీరు ఆందోళన పడుతుండటం, ఆవేశం పెరగటం, కోపం ఉండటం, ఉద్రేకం రావటం, అన్యాయంగా ధనం ఖర్చు అయిపోవటం, లేదా మీరు అనుకున్న పనులు జరగకపోవటం, మీకు రావలసినటువంటి ధనం మీ దాకా రాకపోవటం, ఈ విధమైనటువంటి ఇబ్బందులు కనుక మీరు పడుతూ ఉన్నట్టయితే ఎన్ని రకాలైనటువంటి పరిహారాలు పాటిస్తూ ఉన్నా కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రావట్లేదన్న ఆలోచన మీకు ఉన్నట్టయితే అతి సులభమైనటువంటి మార్గంలో తాంత్రిక సంబంధమైనటువంటి విధి విధానాల చేత అనుకూలంగా లేనటువంటి కాలాన్ని అనుకూలంగా మార్చుకోవటం ఎలా అన్నటువంటి విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకవేళ మీరు గనక ఇలాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నట్టయితే కాలం అన్నటువంటిది ఎప్పుడూ కూడా కాలభైరవుడు యొక్క స్వరూపం. ఆ కాలభైరవ స్వామి వారి యొక్క అనుజ్ఞలో, ఆధీనంలో ఈ కాలచక్రం అన్నటువంటిది ఉంటుంది. కాబట్టి దైనందిన జీవితంలో ఇబ్బందులు ఏర్పడుతూ, ప్రతిబంధకాలు ఏర్పడుతూ, తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉండి జీవన్మరణ సమస్యలు ఏర్పడుతూ ఉన్నా, ఇక రేపటి రోజు మనకు ఉంటుందో లేదో అన్నటువంటి విపత్కరమైనటువంటి ఆందోళన ఏర్పడుతూ ఉన్నా, మీరు వెంటనే చేయవలసినటువంటి అంశం ఒకటి ఉంది. ఏదైనా మంగళవారం, కుదిరితే అమావాస్య లాంటి పర్వదినం, లేదా పని తొందరలో మనం ఉన్నాం, ఈ 2 రోజులు కూడా కాస్త దూరంగా ఉన్నాయనుకుందాం, మంచి పనికి, మంచి ఆలోచనకి, ఒక మంచి సంకల్పానికి ఇక తిథివార నక్షత్ర యోగకరణములతో పని లేదు. కాబట్టి మీరు విపత్కరమైనటువంటి కష్టంలో ఉన్నటువంటి సందర్భం ఏదైనా, ఆ రోజు ఏదైనా కూడా పర్లేదు. వెంటనే మీరు చేయవలసింది కాలాన్ని తన అధీనంలో ఉంచుకున్నటువంటి కాలభైరవ స్వాముల వారిని స్మరించటం. అతి సులభమైనటువంటి విధానంలో కూడా ఒక మూలమంత్రాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓం భ్రం భైరవాయ నమః. ఓం భ్రం భైరవాయ నమః. ఓం భ్రం భైరవాయ నమః అన్నటువంటి మూలమంత్రాన్ని కనుక శక్తి కొలది కనీసం 108 సార్లు, లేదా ఒక్క రోజుకి 1008 సార్లు కనుక కాలభైరవ స్వామి వారి యొక్క మూలమంత్రాన్ని జపిస్తూ మీకున్నటువంటి కష్టాన్ని ఒక్కసారి చెప్పుకుంటూ, ఫలానా కష్టం తాలూకు ఫలితంగా నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య తీరిపోవాలన్నటువంటి ఆలోచన చేత ప్రయత్నం చేస్తున్నా, ఒక్క రోజులో 108 సార్లు కానీ 1008 సార్లు కానీ ఈ మూలమంత్రాన్ని జపించి, ఆ రోజు సాయంకాలానికి మీకు సమీపంలో ఎక్కడైనా సరే కొబ్బరి చెట్టు ఉన్నట్టయితే, ఆ కొబ్బరి చెట్టు నుండి క్రింద పడకుండా తీసుకువచ్చినటువంటి కొబ్బరికాయ, ఒకవేళ ఆ విధంగా లభించలేకపోయినట్టయితే ఏదైనా ఒక పచ్చి కొబ్బరికాయని తీసుకొచ్చి పసుపు, ఉప్పు, ఈ 2 మిశ్రమాలతో కలిపినటువంటి నీటితో శుద్ధి చేసి ధూపం పట్టి
మీరు నిద్రించేటువంటి సమయంలో దాన్ని తలగడలాగా ఉపయోగించిన 3 రోజుల పాటు ఆ కొబ్బరికాయని మీ తల క్రింద పెట్టుకున్న ఈ 3 రోజుల పాటు కూడా కాలభైరవ స్వాముల వారిని విశేషంగా స్మరించిన ఈ మూలమంత్రం చేత స్వామి వారిని విశేషంగా పూజించిన, ఇంకా కుదిరితే ఇంటి ప్రాంగణంలో లేదా మీరు నివసిస్తున్నటువంటి గదిలో ఎక్కడైనా అవకాశం ఉంటే కాలభైరవ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని ఉంచి వంటకు ఉపయోగించేటువంటి గుమ్మడి ఫలాన్ని తీసుకొచ్చి అందులో నువ్వుల నూనెను పోసి ఒత్తిని వెలిగించి గుమ్మడికాయలో కనుక 3 రోజుల పాటు కాలభైరవ దీపాన్ని వెలిగించగలిగితే విపత్కరమైనటువంటి కాలం కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోకి మారుతుంది. ఒకవేళ మరిన్ని వేగవంతమైనటువంటి పరిష్కార మార్గాలు, ఎన్నో సంవత్సరాల నుండి మనం పడుతూ ఉన్నటువంటి కష్టం ఇక తీరట్లేదు, కాలం అనుకూలిస్తే అయిపోతుంది, కానీ ఏవో ప్రతిబంధకాలు వస్తున్నాయి అనుకున్నటువంటి సమయం ఏదైనా ఉన్నట్టయితే అష్టమి తిథి రోజు కానీ, అమావాస్య పూట కానీ, మంగళవారం పూట కానీ కాలభైరవ స్వామి వారి యొక్క పూజా దిక్రతోను మొదలుపెట్టిన కాలభైరవ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని తీసుకొచ్చి ఒక ప్రశస్తవంతమైనటువంటి పూజా మందిరంలో కానీ, మీరుంటున్నటువంటి గదిని శుభ్రం చేసే స్వామి వారిని అక్కడ ఉంచి ఇక 12 రోజుల పాటు ఒక దీక్షగా కాలభైరవ స్వామి వారిని స్మరిస్తూ ఈ విధంగా కొబ్బరి చెట్టు నుండి తీసుకొచ్చినటువంటి కొబ్బరికాయని 3 రోజుల నుండి 12 రోజుల వరకు కూడా తలగడగా వాటిని ఉపయోగిస్తూ లేదా తల క్రింద పెట్టుకొని నిద్రిస్తూ 3వ దినం కానీ 12వ దినం కానీ ప్రవహిస్తూ ఉన్నటువంటి నది, ప్రవహించేటువంటి నీరు ఉన్నటువంటి ప్రాంగణం, ఆ నీరు కూడా ఒకటి ఉత్తరం వైపు అయినా వెళ్తుండాలి లేదా తూర్పు దిశకైనా ప్రవాహం ఉండాలి. అటువంటి చోటికి వెళ్ళి, అది కూడా స్నానం చేయకుండా వెళ్ళి ప్రాతకాలంలో సూర్యుడు ఉదయించినటువంటి వెంటనే ఆ కొబ్బరి బోండం అంటే పచ్చి కొబ్బరికాయ ఉన్నది కదా, ఆ కొబ్బరి బోండాన్ని తీసుకుని తల చుట్టూ తిప్పుకుంటూ 3 మార్లు తిప్పినటువంటి తర్వాత నీటి ప్రవాహంలో వదిలివేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేయటం ఏమవుతుందయ్యా అంటే, కాలాన్ని తన అధీనంలో ఉంచుకున్నటువంటి కాలభైరవ స్వామి మీ యొక్క కర్మల్ని వేగవంతం చేసి కనీసం 3 సంవత్సరాల పాటు పడవలసినటువంటి కష్టం కూడా 3 రోజుల్లో అంతరించిపోతుంది. వేగవంతంగా సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. ఎవరైతే ఈ విధానంలో పూజిస్తారో, కాలభైరవ స్వాముల వారిని విశేషంగా స్మరణ చేస్తారో, వారికి ఉన్నటువంటి చెడు కాలం అనేటువంటిది వేగవంతమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా 3 సంవత్సరాల సమస్య కూడా 3 రోజులకు పరిమితమై వేగవంతమైనటువంటి స్థితిగతుల్లో మీరు మీ సమస్యకి పరిష్కారాన్ని తప్పకుండా పొందే అవకాశం ఉంది.